హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యామశ్రీ క్రియేషన్స్. ఈరోజు మేము అష్టలక్ష్మి టెంపుల్కి వచ్చామండి. ఇది వైజాగ్ కొమ్మాదిలో ఉంది. వైజాగ్లో తప్పకుండా చూడవలసిన ఆలయాల్లో ఈ అష్టలక్ష్మి టెంపుల్ ఒకటండి. చాలా అద్భుతంగా ఉంది. ఈ ఆలయంలో లక్ష్మీనారాయణ స్వామి ఎక్కడా లేని విధంగా ప్రత్యేకమైన రీతిలో దర్శనమిస్తారు. విష్ణుమూర్తి 14 లోకాలు పాలించి అలసిపోయి సేద తీర్చుకోవడానికి కూర్చున్నట్టు ఉంటారు. లక్ష్మీదేవి వీణను వాయిస్తూ విష్ణుమూర్తిని అలరిస్తూ మనకి ఇక్కడ దర్శనమిస్తారు. చాలా అద్భుతంగా ఉందండి. ఈ ఆలయ శంకుస్థాపన 2010 శ్రీరామనవమి రోజు జరిగింది. 2011లో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ ఆలయంలో అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి, వైశాఖేశ్వరుడు, ఆంజనేయ స్వామి కూడా కొలువై ఉన్నారండి. చాలా అద్భుతంగా విగ్రహాలు చెక్కబడి ఉంటాయి. అంతేకాకుండా ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, ఇలాగ అష్టలక్ష్ములు కూడా కొలువై ఉన్నారండి. విగ్రహాలు కూడా చాలా అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి. తప్పకుండా చూడవలసిన ఆలయం అండి. కెమెరా నాట్ అలౌడ్, అందుకే లోపల అన్నీ షూట్ చేయడం అవ్వలేదు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే స్వామివారిని సంక్రాంతి సమయంలో వజ్ర కిరీటంతో అలంకారం చేస్తారంటండి. సంక్రాంతి సమయంలో వీలైతే వచ్చి దర్శించుకోండి. భద్రాచలంలో స్వామివారికి ఎంత విశిష్టత ఉందో అంత విశిష్టత ఈ ఆలయంలో లక్ష్మీనారాయణ స్వామికి ఉందండి. మనం కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయంట. నెక్స్ట్ వచ్చేసి వైశాఖేశ్వర స్వామి ఆలయము. ఈ ఆలయంలో స్వామివారు స్ఫటికలింగం ఆకారంలో చాలా అద్భుతంగా దర్శనమిస్తారండి. అంతేకాకుండా ఇక్కడ గణపతి, మంగళగౌరీదేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సూర్యనారాయణమూర్తి కొలువై ఉన్నారు. బయట నుంచి వ్యూ చూస్తేనండి అష్టలక్ష్మి టెంపుల్ చూస్తున్నారు కదండి. 4 గోపురాలు ఉంటాయి. ఇటు 4 అటు 4. అంటే ఈ 4 గోపురాలు కూడా కలశం ఆకారంలో ఉంటాయి చూడండి. ఈ కలశం ఆకారంలో ఉండే గోపురాల్లో అష్టలక్ష్ములు కొలువై ఉన్నారు. మేము శ్రావణ మాసం 2వ వారం వచ్చామండి. ప్రత్యేకమైన అలంకారంలో అష్టలక్ష్ములు మనకు దర్శనం ఇచ్చారు. శ్రావణ శుక్రవారం కదండి, టెంట్లు కూడా వేసి ఉంచారు. సామూహిక లలితా సహస్రము, విష్ణు సహస్రం చదువుతారు. ఇక్కడ చాలామంది చక్కగా అలంకారం చేసుకొని లేడీస్ వచ్చి ఫొటోస్ తీయించుకుంటున్నారు చూడండి. ఈ ఆలయ ప్రాంగణం అంతా కళకళలాడిపోతుంది. చాలా అద్భుతంగా ఉందండి టెంపుల్. ఇక్కడ ఒక చిన్న శివలింగం కనిపిస్తుంది కదండి, అక్కడ దీపాలు వెలిగిస్తున్నారు చాలామంది భక్తులు. ఇక్కడ తప్పకుండా మనం ఏం కోరుకున్నా నెరవేరుతుందని గట్టి నమ్మకం ఉంది భక్తులకి. ఈ ఆలయంలో 3వ గోపురము ఆంజనేయ స్వామి ఆలయం అండి. ఈ ఆలయం కూడా మేము దర్శించుకొని బయటకు వచ్చేస్తుంటే సాయంత్రం 6 గంటలకి నక్షత్ర హారతి ఇస్తున్నారండి వైశాఖేశ్వర స్వామికి. అది కూడా దర్శించుకొని వెళ్దామని లోపలికి వెళ్ళాము. చాలా అద్భుతంగా జరిగిందండి. దీపాలన్నీ ఆఫ్ చేసేసి నక్షత్ర హారతి ఇచ్చారు. మేము అనుకోకుండా నక్షత్ర హారతి కూడా చూసాము. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.